మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే. ఈరోజు అగ్నిసార గురించి తెలుసుకుందాం. అగ్నిసార అంటే జఠరాగ్ని. జఠరాగ్ని అంటే ఎగ్జాక్ట్గా మన నాభిస్థానాన్ని జఠరాగ్ని అంటాం. జఠరాగ్ని ఇక్కడ ఉంటుంది. అంటే కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ని. సార అంటే చిలకడం. మనం మజ్జిగ చేస్తాం కదా, కవ్వంతో మజ్జిగ ఎలా చిలుకుతాం, మజ్జిగ చిలుకుతేనే మనకి వెన్న వస్తుంది, వెన్న కాస్తేనే నెయ్యి వస్తుంది. అలాగే మన బాడీలో అగ్నిసార అంటే దీన్ని చిలకడం అన్నమాట. కంప్లీట్ మీ డైజెస్టివ్ సిస్టమ్ని కదిలించడం, ముందుకి వెనక్కి కదిలించడం. డైజెస్టివ్ సిస్టంలో మీకు ప్యాంక్రియాస్, లార్జ్ ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్స్, అన్ని లివర్, ఎవ్రీ పార్ట్ ఏవైతే ఉన్నాయో ఈ అబ్డామెన్ క్యావిటీలో ఎన్ని మనకి ఆర్గాన్స్ ఉన్నాయో అన్ని ఆర్గాన్స్ని మనం దాన్ని స్టిమ్యులేట్ చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా ఎక్సెస్ ఫ్యాట్ తగ్గిపోతుంది. అంటే పొట్ట దగ్గర ఫ్యాట్ అనేదే ఉండదు, ఆ ఫ్యాట్ తగ్గుతుంది. అంతేకాకుండా ఇండైజెషన్, అల్సర్స్, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి. అగ్నిసార ప్రతిరోజు ఇది కూడా ఎంటీ స్టమక్లోనే చేయాలి. అంటే ప్రొద్దున్నే చేయాలి. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత, స్నానం చేసిన తర్వాత ఖాళీ కడుపుతో మాత్రమే ఇవి ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంత కొంచెం తీసుకున్నా, అంటే కాఫీ, టీ, జ్యూసెస్ అలాంటివి తీసుకున్నా కూడా ఇవి చేయకూడదు. ప్రొద్దున్నే ఎంటీ స్టమక్ మనకు మంచి టైం, ఇవి చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇది ఎక్కువసేపు అక్కర్లేదు. ఒక్క 5 నిమిషాలు మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు, చాలా తొందరగా మీరు బరువు తగ్గిపోతారు. పొట్ట దగ్గర బాణ పొట్టలు, ఇంతంత పొట్టలు ఉంటాయి కదా, ఆ పొట్టలన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్క ఇంచు లోపలికి వెళ్ళిపోతాయి. 40 రోజులు మీరు ఇది ప్రాక్టీస్ చేశారంటే పొట్ట దగ్గర ఫ్యాట్ తగ్గిపోతుంది. పొట్ట దగ్గర ఫ్యాట్ తగ్గడమే కాకుండా మనకి కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. బాడీలో ఉన్న కొలెస్ట్రాల్, అలాగే బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ లేకుండా ఉంటుంది. ఇంకా చాలామంది వెయిట్ తగ్గుతారు. వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగిపోతూ ఉంటారు. కానీ మీరు ఒకసారి వెయిట్ తగ్గారే అనుకోండి, మీరు మీ బాడీ వెయిట్ని అలానే మెయింటైన్ చేయడానికి ఇంత సింపుల్ టెక్నిక్ అగ్నిసార కనుక మీరు రోజు ఒక్క 5 నిమిషాలు కనుక ప్రాక్టీస్ చేస్తే మీరు వెయిట్ పెరగడం అనేదే ఉండదు. కాబట్టి ఇప్పుడు అగ్నిసార ఎలా చేయాలో చూద్దాం. ఇది స్టాండింగ్ పొజిషన్లో చేస్తున్నా. ఒకసారి 4-5 సార్లు అలా శ్వాస వదిలి తీసుకోవడం చేయాలి. తర్వాత పూర్తిగా శ్వాస వదిలేసి కొద్దిగా మోకాళ్ళు వంచండి. ఈ నీస్ వంచాలి. కొంచెం ఈ మోకాళ్ళు వంచి పొట్ట లోపలికి ఆగి శ్వాస తీసుకోకూడదు. ఓన్లీ పొట్టను మాత్రమే కదిలించాలి. ఇలా సో చూసారు కదా, మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. తను పొట్టను మాత్రమే ముందుకి వెనక్కి లాగుతున్నాడు. ఇందులో శ్వాస తీసుకోకూడదు, వదలకూడదు. శ్వాస పూర్తిగా వదిలిన తర్వాతే చేయాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రిలాక్స్ అవ్వాలి. మీరు ఎన్ని చేయగలిగితే అన్ని, అంటే ఒక 4-5 చేయగలిగితే 4 చేయండి, 3 చేయగలిగితే 3 సార్లే చేయండి. ఇంకా చెయ్యలేను అనుకుంటారు కదా, అప్పుడు శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసి మళ్ళీ 2-3 సార్లు శ్వాస తీసి వదిలి అలా చేసి, ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ శ్వాస తీసుకుని ఈ అబ్డామెన్ని, తన పొట్టను చూడండి, పొట్టను మాత్రమే ముందుకి వెనక్కి కదిలిస్తున్నాడు. ఇందులో శ్వాసది ఏమాత్రం ప్రమేయం లేదు. శ్వాస వదిలేసి అలానే ఉండి పొట్టను కదిలించాడు. తర్వాత శ్వాస తీసుకుంటూ ఇలా వచ్చేసేయాలి. దీన్ని అగ్నిసార అంటారు. కానీ ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఇంత స్లోగా, ఇంత పర్ఫెక్ట్గా రాదు. ఎందుకంటే పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు, అలవాటు లేనప్పుడు పొట్టను కదిలించడం కష్టం అవుతుంది. మీరు ఈ పొట్టను మాత్రమే మనసులో పెట్టుకోండి. కింద లోయర్ అబ్డామెన్ని లోపలికి లాగాలి, బయటకు వదలాలి, లోపలికి లాగాలి, బయటకు వదలాలి. జస్ట్ మీరు అలవాటు లేనప్పుడు మీరు చెయ్యి కూడా పెట్టుకోండి. ఫస్ట్ అలవాటు అయిన తర్వాత చెయ్యి తీసేసేయండి. సింపుల్. ఇలా ఇది ఒక రౌండ్ చేసాం. ఇలా మీరు ఒక 5 రౌండ్స్ చేయించాలి. ఈచ్ రౌండ్లో 3 టైమ్స్ చేస్తారా, 4 టైమ్స్ చేస్తారా, 10 టైమ్స్ చేస్తారా అనేది మీ కెపాసిటీ.
3 టైమ్స్ చేసినా కూడా పర్వాలేదు, ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఎవ్రీడే ఇది మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక 20 రోజులు, ఒక 30 రోజులు అలా చేసిన తర్వాత అసలు అగ్నిసార ఎలా చేయడం అనేది అర్థమవుతుంది. అప్పటి వరకు మీరు జస్ట్ ప్రాక్టీస్లోనే ఉంటారు. తర్వాత మీకు పర్ఫెక్ట్గా మీకు మజిల్ మూవ్ అవడం అనేది వస్తుంది మీకు. సో ఈ అగ్నిసార ఎవరు చేయకూడదు అంటే ఎవరైనా అంబికల్ హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు. అలాగే ఎక్కువ సర్జరీస్, ఒక 4-5 సార్లు సర్జరీలు అయినాయి అనుకోండి, పొట్టను ఓపెన్ చేశారనుకోండి, వాళ్ళు కూడా అగ్నిసార ప్రాక్టీస్ చేయకూడదు. హై బీపీ ఉన్న వాళ్ళు, తర్వాత డయాబెటీస్ కూడా చాలా హై ఉంది, మెడిసిన్ వేసుకున్నా కూడా కంట్రోల్లో లేదు అన్న వాళ్ళు కూడా ఇది చేయకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండకూడదు. ముఖ్యంగా ఇలాంటివి చేసినప్పుడు ముందు మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. లేవగానే మోషన్ ఫ్రీగా అయిపోవాలి. అయిన తర్వాతే అన్ని ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి క్రియలు చేయాలి. నమస్తే.